తండ్రికిని కుమారుడికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగముల యందున్నట్లు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మహాపరిశుద్ధులను మిక్కిలి ప్రేమ స్వరూపుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవెంతైనా నమ్మదగిన దేవుడవు, కృపగలవాడవు, వాత్సల్యత చూపుచు కనికరం కలిగిన పరమ తండ్రివి. నీ దయాళుత్వములో, నీ కృపా కాపుదలలో గడిచిన ఏడాదంతయు మమ్మల్ని కాపాడారు. మా అనుదిన ఆహారం ఇచ్చారు, మా అక్కరలు అవసరాలు తీర్చారు. మమ్మల్ని అనుదినము మీ యొక్క బలిష్టమైన రెక్కల నీడలో క్షేమంగా, సురక్షితంగా, ఆరోగ్యంగా కాపాడి మాకు ఆయుష్నిచ్చి, మాకు కావలసిన యెహోలోక సంబంధమైన ప్రతి అక్కరలు అవసరములో ఇమ్మానుయేలు దేవుడుగా నేనున్నాను అని మీరు మమ్మను అభయమించి ఆదరించి బలపరిచినారు. తండ్రి, మీ దివ్య ప్రేమకు, కృపకు, దయకు, మీ కనికరముకు, వాత్సల్యతకు నిండు హృదయముతో కృతజ్ఞతాస్తులు అందరం చెల్లిస్తున్నాం. ఈ యొక్క 2023వ సంవత్సరం యొక్క ఆఖరి దినం, అలాగే ప్రభువా, రాబోయే నూతన సంవత్సరం కొరకు మీ కృపా ప్రసన్నత, మీ సన్నిధిని మేము నమ్ముకొనిచున్నాం. మీరు మాకు తోడుగా ఉండి మమ్మను నీ యొక్క క్షేమకరమైన బాటలో నడిపించి దీవించు. ఇప్పుడు నీ దాసుడు నేను నీ వాక్యము బోధిస్తుండగా మీ యొక్క పవిత్రాత్మను, పరిశుద్ధాత్మను నాపై మెండుగా కుమ్మరించు. అలాగే వినువారి హృదయములలో నీ ఆత్మ క్రియ జరిగించు. నీ వాక్యము సజీవమైంది, బలము గలదైంది, వాడిగల ఎటువంటి ఖడ్గము కట్టిను వాడిగా ఉండి ప్రాణాత్మలను మూలుగులను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపుల ఆలోచనలు అన్నిటినీ కూడా బయలుపరుచున్నారు. ప్రభువా, నీ వాక్యము ద్వారా నీ జనులను తిరిగి దర్శించును, దీవించును, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి కాపాడు, అనవసరాదులిచ్చి, అవసరతల అక్కలు తీర్చి, క్షేమం ఇచ్చి, రోగబాధల నుంచి విడుదల చేసి, నెమ్మదినిచ్చి, క్షేమమిచ్చి కాపాడు. నూతన సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా, దీవెనకరంగా ఉన్నట్లు నీ కృపను, మీ దయను నీ జనుల పట్ల చూపించు. ఇప్పుడు నీ వాక్యములో మీరుండండి, నీ పరిశుద్ధాత్మ స్వరం వినిపించండి. నీకు దివ్యనామునికే స్తుతి, ఘనత, మహిమలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ పుణ్యనామును బట్టి మిక్కిలిగా ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ లోకములో మన జీవితమునకు నిజమైన ఆధారము ఏమై ఉన్నది అని మనము మొదట తెలుసుకొనవలసినది. వాట్ ఈస్ ద పవర్, స్ట్రెంగ్త్ అండ్ who is a real one who guides us and who helps us in our life, in our day-to-day life. అనుదిన జీవితంలో ఎవరు మనకు తోడుగా ఉంటారు, ఎవరు నమ్మదగిన వారుగా ఉంటారు, who is dependable, ఎవరు మనము ఆనుకొని జీవించగలం, నడవగలం. ఇదిలో మనము దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఈ లోకములో నమ్మదగిన వారు అంటూ ఎవరు లేరు. ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు. దేవుని వాక్యమే మాట మనకు తెలియజేస్తూ ఉంది. నమ్మిన వారే మనకు ఎక్కువ కష్టము, కీడు, నష్టము, ద్రోహము కలుగు చేస్తారు. అంచేత ఈ లోకములో బంగారము, వెండి, ధనధాన్యములు, మరి గొప్ప స్థితి, గొప్ప స్థానము, గొప్ప పలుకుబడి, గొప్ప జ్ఞానము, వివేకము, ఇవేమి కూడా నమ్మదగినవి కావు, ఆధారపడదగినవి కావు. ఆయనను మనము ముందుకు సాగి వెళ్ళవలెను. కనుక మనకు ఒక నమ్మదగినటువంటి తోడు అవసరం. మనము ఆనుకొనదగిన సహాయకుడు మనకు అవసరం.
మనకు తోడై ఉండాలి. ఎవరు తోడై ఉంటారు? మనం గత దినాల్లో జరుపుకున్న క్రిస్మస్ యొక్క సంతోషం, ఆ సంబరములో మనం గ్రహించింది ఏంటంటే, దేవుడు ఇమ్మానుయేలు అను నామమున నేను మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను, నేనున్నాను, నేను మిమ్మల్ని చూస్తున్నాను, నేను మీతో నడుచుటకు దిగి వచ్చిన దేవుడను అని దేవుడు ఈ లోకములో ప్రభు అయిన యేసు, నరావతారి అని యేసు, నజరేయుడని యేసు నామములో ఈ లోకములోనికి ఆయన వచ్చినాడు. నిస్సహాయులకు ఆయన గొప్ప సహాయకుడు, నిరాదరణలో ఉన్న వారికి ఆయన గొప్ప ఆదరణకర్త, నిరీక్షణ లేని వారికి ఆయనే గొప్ప నిరీక్షణాస్పదమైన దేవుడు, నమ్ముకొనదగిన దేవుడు, ఆధారపడదగిన దేవుడు. అనుదినము మన యొక్క స్థితిగతులలో మన పట్ల దయ ఆదరణ కలిగించు దేవుడు. దేవుడు నాకు ఇచ్చిన ఈ వాక్యము ఈ దినము నేను మీ ఎదుటకు తీసుకుని వస్తున్నాను. విలాపవాక్యములు ఇర్మియా గ్రంథం పక్కనే ఉంటుంది ఆనుకొని. విలాపవాక్యములు మరి 3వ అధ్యాయం 22, 23 వచనములు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంత అయినా నమ్మదగిన వాడవు. నీవు ఎంత అయినా నమ్మదగిన వాడవు. అదే ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే, గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్, గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్. దేవుని యొక్క స్వభావ లక్షణాల్లో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏది అంటే నమ్మకత్వం, ట్రస్ట్వర్తీనెస్, డిపెండబుల్ గాడ్, ఆనుకొనదగిన గొప్ప సహాయకుడు, నమ్మదగిన సహాయకుడు. విశ్వసనీయతకు ఆయనలో గొప్ప శుభలక్షణం ఉన్నది. నమ్మదగిన వాడు, నమ్మకత్వము అనేది ఆయనలో ఉంది. లోకంలో చాలామంది పనివాళ్ళు ఉంటారు. అందులో కొందరు చాలా నమ్మకమైన పని చేస్తారు, దాసులుగా, సేవకులుగా, పనివారుగా. వారి పనిలో నమ్మకత్వం ఉంటుంది. ఇల్లు కడుతున్నప్పుడు మన మేసన్స్ చాలామందిని మనం చూస్తుంటాం. వారిలో చాలా వరకు మోసగాళ్ళే ఉంటారు. ఆ యజమానుని మోసగించి ఎక్కువ డబ్బు కాజేయడానికి చూస్తారు. వాళ్ళు ఇంటికి ఉపయోగించే సామగ్రి, ఆ మెటీరియల్ కూడా చాలా చీప్ క్వాలిటీ, చౌకబారు మెటీరియల్ వాడతారు. స్ట్రాంగ్గా ఉండదు. ఏదో కట్టామని పేరుకే కానీ ఇంకొకసారి అతన్ని దేనికైనా పనికి పిలవటానికి ఆ ఇంటి యజమానులు ఇష్టపడరు. ఎందుకంటే ఈజ్ నాట్ ఫెయిత్ఫుల్, ఈజ్ నాట్ ట్రస్ట్ వర్ది. కార్పెంటర్స్ అంతే, ఎలక్ట్రీషియన్స్ అంతే, ఇంకా ఇతర పనివారులు అంతే. కొంతమంది ఇళ్లలో పనిచేసే సహాయకులుగా, పరిచారకులుగా ఉండేవాళ్ళు అంతే. ఎందుకని మనుషుల్లో సాతాను పెట్టినటువంటి ఒక చిచ్చు ఏంటంటే, వారి యొక్క జీవితంలో విశ్వసనీయత అనేది లోపించేటట్టు చేశాడు. పాపము మన యొక్క జీవితాల్లో నమ్మకత్వం అనే దాన్ని మింగేసింది.
లేదు. నో మ్యాన్ ఈజ్ ట్రస్ట్ వర్ది ఇన్ దిస్ వరల్డ్. ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడన్నట్టుంది. అంచేత బైబిల్ గ్రంథం దేవుని ప్రజలకు ఇచ్చేది ఏది అంటే, నమ్మదగిన వాడు దేవుడే. నీవు ప్రతి చిన్న పనికి, ప్రతి దానికి దేవుని మీద ఆనుకో, దేవుని మీద ఆధారపడు, దేవుని వాక్యం మీద ఆధారపడు. ప్రార్థనకు నీవు నీ మోకాళ్ళు వంచి దేవునిని అడుగు, ప్రార్థించు. సహాయకుడు ఆయనే. పంటల తట్టు నా కనులిచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే ఒక సహాయం కలుగును. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములు సృజించినటువంటి వాడు, నమ్మదగిన దేవుడు, సృష్టికర్త. ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడని దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. దేవుని మీద ఆనుకుంటే ఈ దిన వాక్యం మనం చదువుకున్నాం. విలాపవాక్యములు 3:22. అనుదినము ఆయన వాత్సల్యత, ఆయన కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక కంటిన్యూస్గా నిలుచున్నది. వాత్సల్యత అంటే కంపాషన్, దయగలిగిన, ప్రేమతో కూడిన వారి యొక్క మరి విశ్వసనీయమైన సహాయం. వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. మన జీవితాల పట్ల దయ చూపేవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. ఎందుకు లేరు అంటే, మనుషుల జీవితాల్లో అవసరమైంది మనుషుడు మరొక మనుషుల్ని నమ్ముకోవాలి. కానీ ఆ మనుషులలో ఏమి లోపించిందంటే నమ్మకత్వం లోపించింది. అవి ఇదిగో ఇప్పుడే చేస్తా, ఇప్పుడే వస్తా, ఇప్పుడే చేస్తా అంటారు కానీ రారు, చేయరు. కారణం ఏంటి? సైతాను వారి జీవితాల్లో అబద్ధాలతో నింపేసింది, మోసంతో నింపేసింది. అందుచేత వారి యొక్క మాటలో నిలకడ లేదు. వారి నోటి మాట ఏమాత్రము కూడా యథార్థమైంది కాదు, నిలకడగా ఉండేది కాదు. వారి హృదయం అంతా కూడా ఎలాగూ వీడిని మోసం చేద్దాం, ఎలాగూ వీడిని పడేద్దాం, ఎలాగూ వీడి దగ్గర దోచుకుందాం, అదే తప్ప దయతో, కనికరముతో, జాలితో మరి తోటి మనుష్యుణ్ణి ఆదరించాలి, సహాయపడాలి, వారికి వెన్నుదన్నుగా ఉండాలి అనే మంచి బుద్ధి సాధారణంగా ప్రజలలో అది లోపించింది. అయినప్పటికీ దేవుని వాక్యం చెప్తుంది, మనుషులను కాదయ్యా నువ్వు నమ్ముకోవాల్సింది, మనుషులు నమ్ముకొనకుడి, వారి యొక్క సహాయము నిష్ఫలం. రాజులను నమ్ముకొనకుడి, వారు కూడా సహాయం చేయలేరు. కానీ యెహోవా నమ్మదగిన వాడు, ఆయన్ను నమ్ముకొని మీరు. ఎందుకంటే ఆయనకు అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంత అయినా నమ్మదగిన దేవుడు. దేవుడు ఆయన యొక్క సృష్టి అంతటిలో కూడా ఆయన నోటి వాక్కు చేత ఈ సృష్టి అంతటిని ఆయన కలుగునుగాక అని మాట సెలవీయగా, ఆ మాటలో ఉన్న యథార్థత, నీతిమత్వం, నమ్మకమైన మాటలు ఈ సృష్టి అంతటి యొక్క నిర్మాణమునకు, ఈ సృష్టి యావత్తు కలుగుటకు కారణమైంది. కాబట్టి దేవుని మాట నమ్మదగినది. దేవుడు మాట్లాడితే ట్రూలీ హిజ్ వర్డ్
who comes out of his mouth is full of faithfulness, full of trustworthiness, truthfulness, dependability is in his word. ఆయన నోటి వాక్కు చేత ఈ ఆకాశ మహాకాశములు అన్నిటినీ ఆయన కలుగు చేశాడు. సూర్య చంద్ర నక్షత్రాదులను కలుగు చేశాడు. మహాజలరాశులను ఆయన కలుగు చేశాడు. ఆకాశ నక్షత్రాలు, ఈ యొక్క అంతరిక్షములో ఉన్నటువంటి గ్రహములు, గోళములు అన్నిటినీ ఆయన వాక్కు సృజించింది. దేవుని వాక్యము చేత, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, ఆయన వాక్యము చేత ఈ ప్రపంచములు నిర్మాణమైనవి అని. The whole world came into existence simply because of God's word which comes out of his mouth. ఆ వాక్యే యేసుక్రీస్తు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించుటకు వచ్చెను. శరీరధారి అయిన ఆ వాక్కు నజరేయుడని యేసుక్రీస్తు ప్రభువే, లోకరక్షకుడు. కల్వరి శిలువలో మన పాపములు, మన దోషములు, మన అతిక్రమముల శిక్ష ఆయన తన మీద వేసుకొని శిలువలో శ్రమపడి, పొడవబడి, గుర్చబడి, చేర్చబడి, అవమానించబడి, తిరస్కరించబడి, దూషించబడి, మనుషులు చూడనల్లని వాని గాను, దేవుని చేత విసర్జించబడిన వాని గాను, శ్రమ నొందిన వాని గాను మనము అతన్ని మన శిక్ష, మన మరణం ఆయన పొందాడు. సమాధి చేయబడ్డాడు. 3వ దినము తిరిగి మహామహిమతో, నవజీవముతో పునరుత్థానుడైన యేసు, నజరేయుడని యేసుక్రీస్తు ప్రభువు. ఆయన యుగ యుగములు జీవించేటటువంటి దేవుడు. ఈ మధ్య మన జీవితంలో కూడా నివసించుటకు ఆయన తన వాక్యము ద్వారా మన లోనికి ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు. వాక్యము మనకు ద్వారం, మన తలుపు, హృదయ వాకిలి దగ్గర తట్టుతూ ఉన్నది. ఆయన స్వరం విని ఆ తలుపు తీస్తే ఆ వాక్యమైన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మన హృదయాంతరంగములోనికి ప్రవేశించి మన అంతరంగమును శుద్ధి చేసి ఆయన మహిమ సన్నిధితో నింపి ఆయన మనలో నివసిస్తాడు. ఆయన మనలో ఉంటే మన జీవితంలో వచ్చేటటువంటి ఒక క్రొత్త ఆశీర్వాదం ఏమిటంటే, మనము దేవుని ఆయన మాటలు నమ్మగలిగిన వారుగా మనం ఉంటాం. We will become people who will trust God and His word. అందుచేత ఆయన మన జీవితములలో నమ్మదగిన వాడుగా ఉంటాడు. సృష్టి యావత్తు దేవుని యొక్క వాక్కు చేత కలుగబడింది కనుక ఆయన మాట, ఆయన చిత్తమునకు ఆయన లోబడి ఆయన మాట ప్రకారం, ఆయన చిత్త ప్రకారం విశ్వాసముతో సృష్టి యావత్తు ఈ లోకములో ఉనికి కలిగి ఉంది. సూర్యచంద్రాదులు దేవుని యొక్క మాట చొప్పున తమ కాలములో వారు జీవిస్తున్నారు. సూర్యుని ప్రకాశం ప్రతి దినం మనం చూస్తున్నాం. దేవుని వెలుగు సూర్యుని వెలుగుకు అంత మామూలుది కానీ దేవుని వెలుగు చాలా గొప్పది. అది ఆత్మలోకి ప్రవేశించే వెలుగు. కానీ సూర్యుని వెలుగు ఈ లోకానికి అవసరం, మానవ జీవితం మనుగడకు అవసరం. వృక్షాదులకు, పశువులకు, జంతువులు, జలములు, సముద్రంలో ఉండే జలములు, జలచరములు, వీటన్నిటికీ సూర్యరశ్మి అవసరమే, సూర్యుడు అవసరమే. ఈ లోకంలో మనకు సూర్యుడు అవసరమే.
కానీ ఆత్మలోకములో, ఆత్మ జీవితములో నీతి సూర్యుడైన యేసు క్రీస్తు అవసరం. We need Jesus Christ, who is the Son of righteousness. Let the brightness and the sunshine of Jesus enshine our inner heart. మన అంతరంగాన్ని వెలిగించాలి. కనుక అనుదినం ఎవ్రీ డే Jesus is very much needed to us. And the Word of God is needed to every day for us. His life, and His strength and power of the Holy Spirit is needed every day into our life. అందుచేత అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఈ ఒక దినం మనం నూతనంగా ఈ లోకములోనికి నిద్ర నుంచి మేల్కొంటున్నాం, లోకములోకి వస్తున్నాం, అడుగు పెడుతున్నామంటే అది దేవుని యొక్క మహాకృపే. ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ హెల్పింగ్ us to receive His new life and able to wake up and coming to this world to do something for glory of God. నిద్ర నుంచి మేల్కొని మనము దేవుని కొరకు, ఆయన మహిమ కొరకు పనిచేయాలి. ఎందుకంటే అనుదినం ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వెంత అయినా నమ్మదగిన దేవుడు. ఇంగ్లీష్లో ఒక మంచి హిమ్ ఉంది. నేను ఈ పాట మీ కొరకు పాడతాను. ఎందుకనంటే ఇది చాలా ముఖ్యమైనది. పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి ఈ యొక్క ఇంగ్లీష్ హిమ్ నేను నేర్చుకున్నాను, చిన్నప్పటి నుంచి పాడుతున్నాను. ఇప్పుడు కూడా మీ కొరకు నేను పాడి వినిపిస్తాను. Great is thy faithfulness, O God my Father. There is no shadow of turning with thee. Thou changest not thy compassions, they fail not. As thou hast been, thou forever will be. Great is thy faithfulness, great is thy faithfulness. Morning by morning, thy mercies I see. All I have needed, thy hand hath provided. Great is thy faithfulness, Lord, unto me. Summer and winter and springtime and harvest, sun, moon, and stars in their courses above, join with all nature in manifold witness to thy great faithfulness, mercy, and love. Great is thy faithfulness, great is thy faithfulness. Morning by morning, thy mercies I see. All I have needed, thy hand hath provided. Great is thy faithfulness, Lord, unto me. Pardon for sin and a
is that endureth. Thy own dear presence to cheer and to guide, strength for today and bright hope for tomorrow. Blessings all mine with 10,000 beside. Great is thy faithfulness, great is thy faithfulness. Morning by morning thy mercies I see. All I have need thy hand hath provided. Great is thy faithfulness, Lord, unto me. Praise the Lord. దేవుడు ఈ సృష్టిని ఎంతగానో నమ్మాడు. ఆయనే చేశాడు తన వాక్కుతో, తన నోటి శ్వాసతో. అయినప్పటికీ కూడా ఈ సృష్టి జాలం అంతటినీ ఆయన నమ్మాడు. He trusted the whole creation. And the whole creation was so obedient to God and faithful to God. దేవుని యొక్క ఆదేశ ప్రకారం సృష్టి యావత్తు కూడా విధేయతతో వినయముగా ఆయన నియమించిన పని అవి చేసుకుంటూ పోతా ఉన్నాయి. గాలి దేవుని చిత్త ప్రకారమే వీస్తుంది. వర్షము ఆయన చిత్త ప్రకారమే ఎక్కడ పడాలో అక్కడ పడుతుంది. మనసు ఎక్కడ కురవాలో అక్కడ కురుస్తుంది. దేవుని చిత్త ప్రకారమే సృష్టి యావత్తు కూడా పనిచేస్తూ ఉంది. కోట్లాది మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ స్టార్స్, నక్షత్రాలు, ఆకాశ మండలంలో జ్యోతులు, అవి దేవుని చిత్త ప్రకారమే వెలుగుతున్నాయి, పనిచేస్తున్నాయి. వాటికి నియమించిన తావుల్లో అవి అక్కడ దేవుని చిత్త ప్రకారము ఆ నక్షత్రాలు తమ వెలుగును భూమి మీదకు ప్రకాశింపచేస్తున్నాయి. గ్రహములు వాటి స్థానములో వాటి ఆర్బిట్లో అవి తిరుగుతూ ఉన్నాయి. అలాగే సమ్మర్ అండ్ వింటర్, వేసవికాలం, చలికాలం, వర్షాకాలం, అవన్నీ కూడా వాటి ఋతువుల ప్రకారం దేవుడు ఆ కాలములైన ఋతువులను ఆయన నడిపిస్తూ ఉన్నాడు తన యొక్క వాక్కుతో, మాటతో, విశ్వసనీయతతో. కాబట్టి అవి దేవుని యొక్క నమ్మకాన్ని, విశ్వసనీయతను గౌరవిస్తున్నాయి. అవి కూడా విశ్వాసముతో, విశ్వసనీయతతో వాటి ఋతువులు, వాటి కాలములో అవి ఈ లోకములో ఉన్నాయి. దేవుడు ఎక్కడ వర్షం కురిపించమంటే అక్కడ కురిసింది, ఎక్కడ మంచు పడాలో అక్కడ పడుతుంది, ఎక్కడ వరదలు రావాలో అక్కడ వరదలు వస్తాయి, ఎక్కడ గాలి వీయాలో అక్కడ గాలి వీస్తుంది, ఎక్కడ సుడిగాలులో అక్కడ సుడిగాలు వస్తాయి. అదంతా దేవుని యొక్క నోటి మాట, నోటి శ్వాస. అంచేత సమ్మర్ అండ్ వింటర్ అండ్ స్ప్రింగ్ టైమ్ అండ్ హార్వెస్ట్, ఎక్కడ ఏ పంటలు పండాలి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇన్ దియర్ కోర్సెస్ అబౌవ్, వాటి యొక్క స్థానములలో అవి పనిచేస్తున్నాయి. ఈ సృష్టి యావత్తు కూడా దేవుని యొక్క మహా గొప్ప జ్ఞానమునకు, ఆయన తెలివికి, ఆయన బలము, ఆయన శక్తి, ఆయన ప్రభావానికి సాక్షులుగా ఈ లోకములో అవి ఉన్నాయి. కాబట్టి
నమ్మకత్వముతో దేవుడు ఈ లోకం పట్ల ఎంత దయ కలిగి ఉన్నాడు, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. అవి ఈ ఋతువులు, కాలములు, సూచనలు, ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహములు ఇవన్నీ చూపిస్తూ ఉన్నాయి. అందుకంటే ప్రాముఖ్యమైనది ఏదంటే ఇవన్నీ లోకం శరీర జీవితం కొరకు, లోక జీవితం కొరకు అవి. కానీ మనుషుల్లో ఆత్మ ఉంది, ఆత్మీయత జీవితం ఉంది. ఈ ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఇబ్బంది పెట్టేది ఏది అంటే పాపము. Pardon for sin and peace that endureth. దేవుని యొక్క దీర్ఘశాంతము, ఆయన కృపా కనికరములు, మన పట్ల దేవుడు చూపిస్తున్న దయ, అనుగ్రహం. అందుచేత దేవుడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తుని లోకం పంపి ఈ పాపము మానవ జీవితంలో నుండి తొలగించడానికి ఆ శిక్ష, పాపము యొక్క శిక్ష దేవుడే భరించినాడు తన కుమారుడైన యేసుక్రీస్తు మీద, యేసుక్రీస్తునందు. దేవుడే సిలువలో వేలాడినాడు తన కుమారుడైన యేసుక్రీస్తునందు. దేవుడే తిరిగి మరణమును జయించి పునరుత్థానుడైనాడు. నూతన జీవము ఈ లోకానికి ఇచ్చాడు. ఆయన జన్మము ఈ లోకానికి దేవుని యొక్క ప్రేమ బహుమానం, ద గిఫ్ట్ ఆఫ్ లవ్, ద బర్త్ ఆఫ్ జీసస్, అండ్ ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్, ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క పునరుత్థానం ఈ లోకానికి జీవము తెచ్చింది. ఆ జీవము ఒక బహుమానంగా మనుషులకు ఇవ్వబడింది. క్రీస్తునందు ఎవరైతే సిలువలో శ్రమపడి పాప విషయమై చనిపోయి తిరిగి నీతి విషయమై లేచినారో వారిలోకి దేవుని యొక్క నూతన జీవము ప్రవేశిస్తుంది. we begin to live a new life. నూతన జీవం కలిగిన వారంగా ఉంటాం. నవీన జీవితం, క్రొత్త జీవితం. we are being born again. మనం తిరిగి జన్మిస్తాం. క్రొత్త మనుషులు. ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. we are new creation in Christ. నూతన జీవితం, నూతన తలంపులు, నూతన ఆశలు, నూతనంగా మన ప్రవర్తన, మన పలుకు, మన మాటలు, మన జీవితం, అది చాలా ఒక క్రొత్త జీవితాన్ని లోకానికి మనం కనబరుస్తాం. క్రీస్తునందు ఆయన కృప చేత, ఆయన ఆత్మ చేత. కాబట్టి దేవుని యొక్క కృపా ప్రసన్నత ఈ నూతన జీవం పొందిన వారి జీవితాల్లోనికి వచ్చి మన జీవితాలకు కావలసినటువంటి సంతోషం, నెమ్మది, సమాధానం ఆయన మనకు కలుగు చేస్తున్నాడు. Thy own dear presence to cheer and to guide. మనలను సంతోషముతో, ఆనందంతో నింపి నడిపిస్తాడు దేవుడు. ఏ దినానికి కావలసిన ఆ దినపు శక్తి, బలం, ఆరోగ్యం అనుదినం దేవుడు మనకిస్తాడు. అలాగే రాబోయే నూతన సంవత్సరం కొరకు బ్రైట్ న్యూ ఇయర్, హోప్ ఫర్ టుమారో, రాబోయేటటువంటి దినముల కొరకు ఒక నూతనమైన నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభులో ఉంది. If only you trust God, you receive Christ into your life, He will show you the path to live a new life, a bright tomorrow for you, blessed tomorrow for you. ప్రతి దినం ఒక దీవెన నీ కొరకు కాచుకొని ఉంటుంది. ఎవ్రీ డే a new blessing is awaiting that you may receive it. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. ఏ
కీడు నీకు సంభవింపదు. నీవు బ్రతుకు దినములు అన్నిటా కూడా దేవుడు నీతో ఉండి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఇది దేవుడు నాకు ఇచ్చిన వాక్యం. కాబట్టి దేవుని పిల్లలారా, అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంత అయినా నమ్మదగిన వాడు. Do you believe that God is faithful to you? ఎంతో ప్రేమగా, ఎంతో దయగా నీకు అనుదినం ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయుష్నిస్తున్నాడు, మరి జీవం ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు, బలం ఇస్తున్నాడు. నీ పరిపాట్లలో ప్రభువు నీకు తెలివి, జ్ఞానం, వివేకం ఇస్తున్నాడు. పెద్దల దయ, నీ యజమానుల దయ, నీ తోటి మనుషుల యొక్క సహాయ సహకారములు దేవుడు నీకు అనుగ్రహిస్తున్నట్టు చూస్తున్నాడు. నీకు తోడేంటున్నాడు. నీ భార్య బిడ్డలను ప్రేమిస్తున్నాడు. నీ భర్త బిడ్డలను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన కృప కనికరము వలన నీ కుటుంబంలో నీవు నెమ్మది 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 కలిగి ఉంటున్నావు. దేర్ ఇస్ పీస్ ఇన్ యువర్ హోమ్, పీస్ ఇన్ యువర్ హార్ట్, పీస్ ఇన్ యువర్ లైఫ్, బికాస్ గాడ్ ఈస్ విత్ యూ. ఇమ్మాన్యుయల్ గాడ్, ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీతో నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఇది మనకి ఇచ్చే గొప్ప వర్తమానం ఏదంటే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడననియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధన స్థిరపరచువాడును, 1000 తరములకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడని నీవు విశ్వసించాలి. దేవుని ఆజ్ఞలు నువ్వు గైకొనాలి. దేవుని సంతోషపెట్టాలి. దేవునికి నీ యొక్క విశ్వసనీయత, కృతజ్ఞత చూపించాలి. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. లార్డ్, ఐ ట్రస్ట్ యూ. నేను నమ్మదగిన వాడుగా నీ కొరకు ఉంటాను. నీ వాక్య ప్రకారం నడుచుకుంటాను, నీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాను, నీకు లోబడి ఉంటాను, నీ చిత్తం జరిగిస్తాను ప్రభువా. నీవు నాకు ఆజ్ఞాపించు వాటినన్నిటిని నేను చేస్తాను. ఎందుకంటే నీవు నీ నిబంధన స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన వాడు దేవుడు. 1000 తరముల వరకు నీకు మట్టుకే కాదు, నీ యొక్క కుమారుడు, కుమార్తెలు, వారి పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, తరతరములకు దేవుని యొక్క విశ్వసనీయత, ఆయన కృప నీ ఎడల చూపిస్తున్నాడు. సాధారణంగా చెప్తున్నాడు, ఒరే మీ నాన్న ఎంత పుణ్యం చేసుకున్నాడు రా, మీ తాత ఎంతో భక్తిపరుడు, ఎంత పుణ్యం చేసుకున్నాడు రా, నువ్వు ఆయన కడుపులో పుట్టావు, ఆయన కుటుంబంలో పుట్టావు నువ్వు అని చెప్పని మనుషులు అంటూ ఉంటారు. చాలాసార్లు మా తాతగారిని మెచ్చుకుంటారు కొంతమంది. నేను బందర్లో పనిచేసేటప్పుడు ఒక ఆయన వెంకటరత్నం గారని ఆనందపేటలో ఉంటాడు, ముస్తలు ఆయన. ప్రతి మంగళవారం వెళ్ళి ఆయనకి ప్రభు బలి ఇచ్చి వచ్చేవాడు. ఆయన కూర్చోబెట్టి చెప్పాడు, మీ తాత చాలా గొప్ప సేవకుడయ్యా. బందర్లో రాబర్ట్సన్ స్క్వేర్లో నిలబడి ఆయన గొంతెత్తి, చాలా పెద్ద భీకరమైన గొంతుక, కంఠం, ఆయన మరి గొప్ప మాట చెప్తా ఉన్నాడు, ప్రసంగం చేస్తున్నాడు. ఆయన ఏమంటాడు, ఏం చెప్పాడంటే, ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన యొక్క ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అని గట్టిగా అరిసి చెప్తా ఉంటారు. అక్కడ చుట్టూ రాబర్ట్సన్ స్క్వేర్ అంటారు దాన్ని, చుట్టూతో షాపులే. అందరూ బయటకు వచ్చి మాటలు విన్నారు, ఈయన ప్రసంగం విన్నారు. చాలామంది కోమట్లు దేవుణ్ణి నమ్ముకున్నారు.
చాలామంది వ్యాపారస్తులు చర్చికి వస్తూ ఉండేవాడు. ఆయన ఒక మాట చెప్పాడండి, నువ్వు సంపాదించుకున్నావు, నీ ప్రాణాన్ని రక్షించుకోకపోతే నువ్వు నరకానికి పోతావు అని. మీ తాత అంత గొప్ప ప్రసంగికుడయ్యా అన్నాడు. మా నాన్నగారిని గురించి కూడా చెప్పాడు. మీ నాన్నగారు కూడా చాలా మంచి వాక్యం చెప్తాడు. నమ్మకమైన వాడు, నమ్మకమైన దేవుని సేవకుడు. ఆయన కడుపును పుట్టడం నీ అదృష్టమే అని చెప్పాను అన్నాడు. ఎస్, ఆయన తరతరములకు దేవుడు. తండ్రుల ఆశీర్వాదం తమ కుమారుల మీదకి వస్తుంది. కుమారుల మీద నుండి వారి వారి కుమారులకు కుమార్తెలకు. ఇప్పుడు నా తండ్రి పాస్టర్ గారు, నేను పాస్టర్ గారు, నా కుమారుడు కూడా వైజాగ్లో పాస్టర్ గారి సేవకులమే. మేము దేవుని సేవకులు. 1000 తరముల వరకు తన నిబంధన స్థిరపరచువాడును, కృపచూపువాడును, నమ్మదగిన వాడునై ఉన్నాడు. దేవుని యొక్క విశ్వసనీయత గురించి మనం ఈ మాటలు చెప్పుకుంటూ ఉన్నాం. అంచేత ఈ దినం విశ్వసనీయత. ఎస్, గాడ్ ఈజ్ ట్రూలీ ఫెయిత్ఫుల్, నమ్మదగిన వాడు. హౌ అబౌట్ యూ? నీవెంత నమ్మదగిన వాడవు? దేవుని వాక్యంలో మనం చూస్తే ఇక్కడ మనకు మరి దేవుడు మనుషులకు ఆయన ఎన్నో వరములు, ఎన్నో ఈవులు, ఎన్నో తలాంతులు మనుషులకు ఆయన ఇస్తున్నాడు. దేవుడు మనకిచ్చే వాటన్నిటి పట్ల ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చదివితే అక్కడ మనకు కనబడేటటువంటిది, ఒక యజమానుడు తన దాసులను పిలిచి వారికి ఆయన కొన్ని పనులు అప్పచెప్పాడు, కొన్ని తలాంతులు ఇచ్చాడు. వీటిని మీరు చక్కగా ఉపయోగించిందయ్యా, మీరు బాగుపడండి, ఈ లోకాన్ని బాగుపడేటట్టు చేయండి అని చెప్పి దేవుడు వారికి కొన్ని తలాంతులను, వరములను ఆయన వారికి ఇచ్చి ఉన్నాడు. అంచేత దేవుని యొక్క మాటలు మనం విందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 25:14. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమైపోయి తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2, ఒకరికి 1, ఎవరి సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకునేవాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించింది. అలాగునే 2 తీసుకునేవాడు మరి 2 సంపాదించి. అయితే 1 తలాంతు తీసుకునేవాడు వెళ్ళి భూమి త్రవ్వి తమ యజమానుని సొమ్ము దాచిపెట్టాడు. బహుకాలమైన తర్వాత దాసుని యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకోలేను. అప్పుడు 5 తలాంతు తీసుకునేవాడు ఆయన మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పి. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పి. అలాగే 2 తలాంతులు తీసుకునేవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను,
నీ యజమాని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. తర్వాత ఒక తలాంతు తీసుకునేవాడు వచ్చి, అయ్యా, నువ్వు విత్తని చోట పోయేవాడు, చల్లని చోట పంట కూర్చున్నవాడు, నాయన కఠినుడవు అని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టుతున్నా, ఇదిగో నీవు తీసుకున్నామని చెప్పాను. అందుకు అతని యజమానుడు వాని చూసి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట పోయేవాడును, చల్లని చోట పంట కూర్చుకునేవాడును అని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాకారుల యొద్ద ఉంచవలసి ఉండేను. నేను వచ్చే వడ్డీతో కూడా ఆ సొమ్ము తీసుకుందినే అని చెప్పి ఆ తలాంతు వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇవ్వడి. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతని సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మారిన ఆ దాసుని వెలుపడి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని చెప్పాను. ఈ యొక్క ఉపమానం మనందరికీ తెలిసిందే. అయితే ఇందులో ముఖ్యమైనది ఏది అంటే నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్, ట్రస్ట్వర్దీనెస్, విశ్వసనీయత. దేవుడు మనకు కూడా చాలా తలాంతులు ఇచ్చాడు, చాలా వరములు ఇచ్చాడు. మంచి కుటుంబము, మంచి తల్లిదండ్రులు, వారి యొక్క కష్టము, వారి యొక్క మరి ప్రేమ, ఆ అభిమానం, ఆత్మీయత, అలాగే వారి మనను పెంచుటకు కావలసిన మంచి మనస్సు, మరి మనల్ని చదివిస్తున్నారు. వారి కష్టార్జితం మనకు కడుపులో వారు తినక మనకు పెడుతున్నారు, చదివిస్తున్నారు, మంచి ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తున్నారు. వారి పట్ల మనం ఏం చూపాలి? కృతజ్ఞత ఉండాలి, మనం విశ్వసనీయత చూపించాలి. దేవుడి లోకములో మనుషులకు ఇచ్చిన అనేక వరములు, అనేక తలాంతులు, అనేకమైన అభివృద్ధికి రాగలిగిన అవకాశములు, ఇవన్నీ తలాంతులే. ద టైమ్ ఈజ్ ఏ గ్రేట్ టాలెంట్. మనకిచ్చిన సమయం చాలా గొప్ప తలాంతు. మనకి ఇవ్వబడినటువంటి తెలివి, బుద్ధి, జ్ఞానం, వివేకములు, ఇవి దేవుడిచ్చిన తలాంతులు. మన చేతి పనులలో మనకున్న ప్రావీణ్యత, అది దేవుని వరం. పరిశుద్ధాత్మ దేవుడు మన చేతులకు ఇచ్చిన ఒక గొప్ప వరం, ప్రావీణ్యత. తన పనిలో నిపుణత గల వాని చూచితివా, వాడు ఘనుల యొద్ద, రాజుల ఎదుట నిలబడతాడు. అదే యోసేపు దేవుని కృపను బట్టి నిపుణత గలవాడుగా, నమ్మదగిన వాడుగా ఉండి, ఫెయిత్ఫుల్గా ఉండి, దేవుడు ఆయన ఎక్కడ తీసుకెళ్ళాడు? ఫ్రమ్ ఎ పిట్ టు ప్రిజన్, ఫ్రమ్ ప్రిజన్ టు ప్యాలెస్ టు ఫారో. ఫరో యొక్క రాజభవనంలోకి అతను తీసుకుని పడ్డాడు. ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్. ఎంత హెచ్చిస్తాడు దేవుడు నమ్మకత్వం ఉంటే. If we are truly faithful to God, faithful to the work. చాలాసార్లు మనం ఈ పని వాళ్ళకి చెప్తూ ఉంటాం, అయ్యా నువ్వు ఇల్లు కడితే 10 కాలాల పాటు నీ పేరు చెప్పుకోవాలి. ఇదిగో నువ్వు ఈ పని చేస్తే కార్పెంటరు, నువ్వు చేసిన పని 10 కాలాల పాటు అందరూ చెప్పుకోవాలి. ఎవరయ్యా మీ ఇల్లు, మీ యొక్క ఇవన్నీ కట్టారంటే ఫలానా వాడు కట్టాడు, అబ్బా ఎంత మంచివాడు వాడు అంటారు. అలాగే ఎలక్ట్రీషియన్స్, అలాగే ఇతర పని వాళ్ళు నమ్మకంగా పనిచేస్తే వాళ్ళ పనిని మనుషులు కాదు దేవుడు మెచ్చుకుంటాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు పని వారిని. ఈ లోకంలో మనం చేసే పని ఫస్ట్ ఆఫ్ ఆల్, మొట్టమొదటిదిగా ప్రాథమికంగా దేవుని కొరకు చేస్తున్నాం. ఎవ్రీ వర్కర్, వెదర్ హీ ఈజ్ ఎన్ ఎంప్లాయీ, వెదర్ హీ ఈజ్ ఎ వర్కర్ ఇన్ ఎ ఫార్మ్, పొలంలో పనిచేసేవాడు కావచ్చు, కూలివాడు కావచ్చు, ఇంకా ఇతర పనులు చేసేవాడు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా సరే నీ పని మొట్టమొదట అది దేవుని కొరకు చేయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండరీ, రెండవది ఏది అంటే మనుషుల కొరకు సేవ చేయి. ఇట్స్ ఎ సర్వీస్ టు అవర్ సొసైటీ.
ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఫెలో హ్యూమన్స్. కాబట్టి దేవుని ఆశీర్వాదం అక్కడ మనకు వస్తుంది. ఈ తలాంతుల ఉపమానాలు మనం చూస్తున్నాం. ఒకడు 100% నమ్మకంగా పనిచేసి ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుని ఆశీర్వాదం అతని మీద ఉండి అతడు 100% సక్సెస్ఫుల్గా తన బిజినెస్ రన్ చేశాడు. 5 సంపాదించడం అంటే 100%, 100%. He was successful in his business. దేవుని ఆశీర్వాదం లేకుండా మనం ఏ పని చేయలేము. దేవుని తోడ్పాటు లేకుండా మనం ఏ పని చేయలేము. దేవుని సహాయ సహకారములు, ఆయన తెలివి, జ్ఞాన, వివేకం, విజ్ఞత ఇవి లేకుండా మనం ఏ పని లోకంలో చేయలేము. ఇట్ ఈస్ గాడ్ హూ గివ్స్ అస్ ఆల్ దీస్ గిఫ్ట్స్. ఈ వరములు దేవుడు ఇస్తారు, ఉపయోగించండి. పుట్ దెమ్ ఇంటూ యూసేజ్ కదా. ఏదైనా సరే ఉపయోగంలో లేనిది అది నిరుపయోగంగా ఉంటే అది మరణంలోనికి వెళ్ళిపోద్ది అంతే. ఇట్ ఈస్ డెడ్. 2 సంపాదించిన వాడు మళ్ళీ 2 సంపాదించాడు. కానీ 1 సంపాదించిన వాడు చేసిన అదేది అంటే దేవుని ఎడల వాడు నమ్మకంగా లేడు. హీ వాజ్ నాట్ ఫెయిత్ఫుల్ టు గాడ్, ఫెయిత్ఫుల్ టు హిస్ మాస్టర్. దాన్ని తీసుకెళ్ళి వాడు ఏం చేశాడు? బరీ చేశాడు. బరియల్ ఈజ్ ఫర్ ద డెడ్. ఇది నిరుపయోగం, ఇది నాకు ఎందుకు పనికిరాదు, ఇది డెడ్ క్యాపిటల్, నాకు దీనివల్ల నేనేమి అభివృద్ధి పొందలేను అని తీసుకెళ్ళి దాన్ని పాత పెడితే ఏమవుతుంది? బరియల్ ఈజ్ ఫర్ ద డెడ్, నాట్ ఫర్ ద లివింగ్ కదా. నా బైబిల్లో అదే నేను రాస్తున్నాను. వాట్ వీ విల్ నాట్ యూజ్ వీ లూజ్. మనం ఏం ఉపయోగించుకోమో దాన్ని పోగొట్టుకుంటాం. Burial is for the dead, not for the living. God wants stewards who use their talents, not who not more caretakers who bury them. Caretakers కాదు. We are not caretakers of our talents. We are to use them, put them into usage, and God's blessing upon it, and it will grow, it will develop, it will increase, and God's name will be glorified. యజమానుడి యొక్క పేరు ప్రఖ్యాతులు అభివృద్ధి పొందుతాయి. అందుచేత ఈ దినం మనం తెలుసుకునే గొప్ప సంగతి ఏంటంటే ఫెయిత్ఫుల్నెస్. దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప దీవెన ఏంటంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, ఏలైనగా మన పాపము చేతను అపరాధము చేతను మనము చచ్చిన వారమై ఉండగా దేవుడు కరుణా సంపన్నుడై తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కృపచేత ఆయన మనలను బ్రతికించెను. We are brought to life from dead. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపను బట్టి. కాబట్టి విశ్వాసము ద్వారా కృపచేత మనము రక్షింపబడి ఉన్నాం. ఇది దేవుని వరమే. భక్తుడైన పౌలు మాటలు రాస్తున్నాడు. దేవుని వరం, ద టాలెంట్, వరం, బహుమానం, ఆయన ఇచ్చిన కృప, మన రక్షణ దేవుని కృప, మన విశ్వాసం దేవుని కృప, మన యొక్క దేవునికి మనము కృతజ్ఞత కలిగి జీవించటం, నమ్మకంగా జీవించటం. దేవుని నమ్మకంగా ప్రతిదినం వాక్యం చదువుతున్నారా? నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉన్నారా? ప్రార్థన చేస్తున్నారా? దేవునికి, ఆయన సంఘమునకు, సేవకు తోడ్పడుతున్నారా? కానుకలు ఇస్తున్నారా? ఆయన సంఘముతో నీవు కలిసి ఉంటే ఆయన మహిమ సన్నిధి నీ జీవితంలోకి వస్తుంది. సంఘానికి వేరుగా చాలామంది అంటారు, టీవీలో వస్తున్నాయి కదండి మంచి వాక్యాలు, మంచి ప్రసంగాలు వింటున్నాం కదా,
చేత మేము పెద్దగా ఎక్కట్లేదండి అన్నారు. నేను బుద్ధి లేనోడా, టీవీ సో ఎలక్ట్రానిక్ మీడియా. దేవుడు కరెంట్ ఇస్తే ఆ టీవీ వెలుగు, ఆ కరెంట్ లేకపోతే చీకటే కదా. కాబట్టి నువ్వు చీకటిలోనే ఉండిపోతావా? చీకటిలో నుంచి నిత్యాంధకారము నిత్యాగ్ని గుణంలోకి వెళ్ళిపోతాం అంతే. అని దేవుని సంఘం తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంతో నీవు కలిసి ఉండాలి. ఆయన సంఘము మధ్య యేసుప్రభు ప్రకటనలో మనకు మొదట ఎక్కడ ఉంటాడు? ఆ 7 సంఘముల మధ్య ఆయన సంచరించుతూ ఉన్నాడు. సంఘముల మధ్య జీవించేవాడు యేసుక్రీస్తు ప్రభు. అంచేత ఆయన ఎక్కడ 2-3 ఉంటే అక్కడ వారి మధ్య ఉంటారని చెప్పాడు. అంచేత ఆయన సంఘం మధ్య ఉన్నాడు. ఆయనతో నువ్వు ఉంటే ఆయన మహిమలో, ఆయన మహిమ సన్నిధిలో, ఆయన సహవాసంలో నీ ఆత్మ వెలిగించబడింది, ఉజ్జీవపడింది, హేచరింపు కలుగుతుంది. నీకు నూతన జీవము నీలోకి వస్తుంది. దేవుని కొరకు జీవించాలి నేను అనే ఆశ నీలోకి వస్తుంది. దేవుని కొరకు పనిచేయాలి నేను, లోకం కొరకు కాదు, మనుషుల కొరకు కాదు, కానీ ముఖ్యంగా శృతి సేవ చేయాలి, మనం సహకరించాలి. కానీ మొట్టమొదట మనం దేవుని కొరకు పనిచేయాలి, జీవించాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. తలాంతులు మానవులు మనం తెలుసుకునే సంగతి నమ్మకత్వం, ట్రస్ట్ వర్దినెస్. దేవుడు ఆదాము అవ్వల్ని నమ్మాడు. ఆ నమ్మకత్వాన్ని వాళ్ళు నిలబెట్టారా? లేదు. ఎందుకు నిలబెట్టలేదు అంటే సైతాను మాటల్లో పడిపోయారు. ఆ సాతాను మాటలు, అపవాది మాటలు వారి యొక్క మనస్సులో, వారి అంతరంగంలో అనుమానపు బీజాలు వేసింది. దేవుని అనుమానిస్తున్నారు, దేవుని మాటలను అనుమానిస్తున్నారు. వారి జీవితాలు దాంతో భ్రష్టమైపోయి దేవుడు వారిని ఏదేను మనంలోంచి బయటకు వెళ్ళగొట్టాడు. అక్కడి నుంచి దేవుడు అందరిని నమ్మాడు. నోవహును పిలిచాడు దేవుడు, నోవహును నమ్మాడు. ఇదిగో ఈ పని చేస్తావా అన్నాడు. మీరు చెప్తే చేయకుండా ఉండను అన్నాడు. మరి ఎట్లా చేయాలి దీన్ని? నేను నీకు తోడుగా ఆలోచన చెప్తాను. దేవుని ఆలోచన చొప్పున నోవహు 120 సంవత్సరాలు ఆ ఓడ కట్టాడు. ఆ 120 సంవత్సరాలు ప్రజలు వచ్చి అతన్ని చూసి హేళన చేస్తున్నారు. ఏంటి కడుతున్నావు ఓడ ఎందుకు? ఈ భూమి మీదకి ఆయన జల ప్రళయం రప్పించబోతున్నాడు, మీరు చస్తారు. దేవుని మాట నమ్మి వచ్చి సాయం చేయండి, దేవుని మాట నమ్మి మీరు ఓడలోకి రండి అంటే ఎక్కడ వర్షం, ఎక్కడ నీళ్లు, ఎక్కడ నీళ్ళు లేవు, నదులు లేవు, సముద్రాలు లేవు. పిచ్చోడువా నువ్వు, గంటల అని చెప్పిన ఎగతాళి చేశారు నోవహును వాళ్ళు. ఇప్పుడు వర్షాలు భూమి మీద లేదు. అది కారణం 2వ అధ్యాయం నడుతుంది. నీరు ఆవిరి, భూమి నుంచి ఆవిరి లేచి ఆవిరి, ఆ నీటి ఆవిరి, మంచు అప్పుడు భూమి తడిపింది. అందుకని వర్షం లేదు. కాబట్టి వర్షం అంటే వాళ్ళకి ఏంటో తెలియదు. అంచేత ఓడను వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. కానీ నోవహు అన్నాడు, ఆయన మాట చెప్పాడు, నేను ఆయన నమ్ముతానంతే. ఆయన నమ్మకాన్ని నేను అమలు చేయను. ఐ ట్రస్ట్ హిమ్, ఐ విల్ బి ఒబీడియంట్ టు హిమ్. కాబట్టి ఈ 6వ అధ్యాయం 9వ వచనం చూస్తే అక్కడ నోవహు ఆయన నీతిమంతుడుగా, నిందారహితుడుగా, మరి దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. ప్రతి దినం దేవుడు వస్తున్నాడు, ఆ పనిని పర్యవేక్షిస్తున్నాడు. దేవుని సలహా ప్రకారం ఆ పనిని ఆయన చేస్తున్నాడు. ఓడను కట్టి ఆ ఓడలోనికి అబ్రహాము నోవహును అందులో పంపించాడు. ఆయన కుటుంబం, భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు. దేవుడు చెప్పాడు, పవిత్రమైన జంతువుల్లో, పవిత్రమైన పక్షుల్లో
ఆ వాటిని అన్నింటి కూడా వాళ్ళకి రాని వాటి మేత అంతా రెడీ చేసి పెట్టేవాడు, అంతా చేశాడు. వాళ్ళలోనికి వాటిలో వాళ్ళతో పాటు అవన్నీ వెళ్ళినాయి. దేవుడు తలుపు మూసేశాడు, వాడ తలుపు. 40 దినములు రాత్రులు పగళ్ళు ప్రచండమైన వర్షం భూమి మీద కురిసింది. ఓడ నీటి మీద తేలి దేవుని మాట విన్నాడు. హీ వాజ్ సో ఫెయిత్ఫుల్ టు గాడ్ అండ్ హీ షోడ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ టు గాడ్. అది మనకు దేవుడు నమ్మదగిన వాడే. కానీ నీవు నమ్మదగిన వాడవా? నీ భార్య, నీ పిల్లలు నమ్మదగిన వారుగా ఉన్నారా? ఇది చాలా ప్రాముఖ్యం. ఆర్ యు ఫెయిత్ఫుల్ టు గాడ్? ట్రూలీ ఫెయిత్ఫుల్ టు గాడ్? అనుదినం నమ్మకంగా దేవుని వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, దేవుని సహవాసంలో ఉండండి, ఒకరోజు ఉపవాసం ఉండి దేవునితో గడపండి. విశ్వసనీయత దేవుని పట్ల, ఆయన వాక్యమునకు మనము లోబడి గౌరవిస్తే మన యొక్క నమ్మకత్వాన్ని, మన విశ్వసనీయతను దేవునికి మనం కనబరుస్తాం. తర్వాత కాలంలో మనం చూస్తే ఇంకెవడు లేడు. ఎవడు కనబడ్డాడు? బొమ్మలు చేసుకొని, విగ్రహాలు చేసుకొని అమ్ముకునే అబ్రహాం కనబడ్డాడు. దేవుడు అబ్రహాం పిలిచాడు. దేవుని పిలుపు విని ఆ మాట నమ్మి అతడు దేవుని ఆ మాట ప్రకారం వెంబడించడం మొదలెట్టాడు. అబ్రహాం దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అన్నాడు. నీతి గల జీవితం ఈ లోకానికి దేవుడు చూపించాడు అబ్రహాం జీవితంలో. హౌ? బికాస్ రైచియస్నెస్ ఈజ్ గాడ్స్ క్యారెక్టర్. అంచేత అటువంటి నీతి, నిజాయితీ మనిషిలో కూడా ఉండాలి. ఉండాలంటే దేవుని మాటను నమ్మాలి, విశ్వసనీయత కలిగి ఉండాలి. దేవుడు ఎక్కడికి చెప్పమంటే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగాడు, ఏం చేయమంటే అది చేశాడు. దేవుడిచ్చిన మాటను నమ్మి 100 సంవత్సరాల వరకు ఆయన ఓపికతో కనిపెట్టుకున్నాడు. ఆ వాగ్దానం, కుమారుడు యొక్క వాగ్దానం ఇచ్చాడు దేవుడు. నీ గర్భములో నుంచి వచ్చేవాడు నీకు వారసు. నిన్ను బట్టి నేను భూలోకములోని వంశములన్నిటినీ దీవిస్తాను. నీవు దీవెనగా ఉంటావు. నీ వలన లోకంలోని జనుల అందరినీ నేను దీవిస్తాను. A righteous person showed to the world it's only faith which makes a person truly righteous to God. దేవుని ఎడల నమ్మకము, విశ్వసనీయత కలిగిన ఒక నీతి గల జీవితం. ఈ లోకంలో అది చాలా కష్టమే. బట్ దేవుడు తోడై ఉంటే, దేవుడు సహాయం చేస్తే, నోహు తోడైనట్టు, అబ్రహాము తోడైనట్టు, మోషేకు తోడైనట్టు ఆ నీతి గల జీవితం జీవించడానికి ప్రభువు కృప చూపుతాడు, సహాయం చేస్తాడు. దేవుని మాట మీరు వింటున్నారు. ఇవి నా మాటలు కాదు, పరిశుద్ధాత్మ మాటలు. కాబట్టి ఈ మాటలు మీ జీవితంలోకి లోపలికి మీరు స్వీకరిస్తే మీ జీవితంలో నుంచి బయటకు రావాల్సింది ఏది అంటే, దేవుడు ఏ పని చెప్తే ఆ పనిలో నమ్మకంగా ఉండు. నమ్మకత్వాన్ని కనబరచు. చిన్నదో పెద్దదో ఏదో పని, చిన్న వరమో పెద్ద వరమో, చిన్న తలాంతో పెద్ద తలాంతో. కాబట్టి నేను ఈ పెద్ద పెద్ద పట్టణాల్లో పనిచేసిన తర్వాత నన్ను పల్లెటూరుకు మార్చారు. మోకాళ్ళు బురదలో నేను ఆ గ్రామాల్లోకి వెళ్ళి నేను నడుచుకుంటూ నా బైబిల్ బుక్లు అన్నీ మోసుకుంటూ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక ఇంటికి వెళ్ళి ఆ బురద అంతా తీసేసుకొని, అమ్మ కొంచెం లోట నీళ్ళు అమ్మ అని కడుక్కొని, కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తే ఆ చర్చి అంతా కూడా పాకే. చర్చిలో ఉందంతా కూడా బురదే. ఏం చేయాలి? నేను వెళ్ళి గంట కొట్టిన తర్వాత మాస్టర్ గారు వచ్చాడు, ఆ జనం వచ్చారు, అందరూ వచ్చారు. ఎక్కడ కూర్చుంటా లేదు, నిలబడే పాట పాడి ప్రార్థన చేసి వాక్యం చెప్పి ప్రార్థన చేసి ప్రభు బలం ఇచ్చాను. భీమడోల్ డెంరీలో
కౌంటర్పాడు అనే గ్రామం, కొడుగుపాడు అనే గ్రామం. ఇంకా అట్లా చాలా పల్లెటూళ్ళలో నేను కష్టపడి తిరిగాను, కష్టపడి నడిచాను, మళ్ళీ నడిచాను. కొన్నిసార్లు బండి చైన్ తెగిపోయేది, బెల్ట్ తెగిపోయేది. బండి తోసుకుంటే 3-4 కిలోమీటర్లు వెళ్ళి అది రిపేర్ చేసేవాడు మెకానిక్ దగ్గర పడేసి, బాబు సైకిల్ అయ్యా అని చెప్పి అడుక్కొని నేను మళ్ళీ వెళ్ళి నా యొక్క సేవ చేయాల్సిన గ్రామం వెళ్ళి నా సేవ ముగించుకొని వచ్చేటప్పటికి ఆడ బండి రెడీ చేసి ఉంచేవాడు. చాలా కష్టపడ్డాను నా యవ్వన కాలంలో. ఒక 10 సంవత్సరాలు చాలా ప్రయాస పల్లెటూళ్ళలో తిరిగి. అయినప్పటికీ ఈ సేవ నాకు దేవుడు అప్పచెప్పాడు. చిన్నదో పెద్దదో, అది పల్లెటూరు, ఎటువంటి రోడ్డు లేకపోయినా కాలువ గట్ల మీద ఆటి మీద ఇటు మీద సైకిల్ దొరుకుకుండా నడుచుకుంటూ మైళ్ళు వెళ్ళి వాక్యం చెప్పి ప్రార్థన చేసి సంస్కారం ఇచ్చి బాప్తీసాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసి ఇవి వచ్చేవాడిని. దేవునికి స్తోత్రం. అంచేత నమ్మకత్వం అనేది చాలా అవసరం. నా సేవలో నమ్మకంగా నేను సేవ చేశాను. 56 సంవత్సరాలు ఇప్పటికి ఇంకా నేను సేవ చేస్తున్నాను. ఒక చిన్న సంఘం, ఆదివారం నమ్మకంగా వెళ్ళి ఆరాధన జరిపి అక్కడ వచ్చే 4, 5, 10 మంది వాక్యం చెప్పేసి వచ్చేస్తున్నాను. అంచేత నమ్మకత్వం అనేది చాలా అవసరం. ట్రస్ట్ గాడ్ అండ్ గాడ్ విల్ డు నాట్ లీవ్ యూ. నమ్మకంగా ఆయన సేవను చేస్తే ప్రభువు నీకు ఉన్నతమైన స్థితి అనుగ్రహిస్తాడు. అంచేత ఈ 5 తలాంతులు, 2 తలాంతులు, the success behind these 2 people is they are faithful to God and God's word and God's work that was given to them. They are faithful to the work, faithful to God, and showed their faithfulness to God. Any work, whatever work you do, be faithful to God and faithful to the people, that God may bless you and prosper you. ప్రార్థన చేస్తాం. దేవా మా పరమ తండ్రి, నీ వాక్యము ద్వారా విశ్వసనీయత అనేది నీలో ఉంది. ఈ సృష్టి అంతట్లో నువ్వు పెట్టావు. మానవుడు కూడా విశ్వసనీయుడిగా ఉండాలి. ఈ విశ్వసనీయత అనే దాన్ని నీ పరిశుద్ధ వాక్యము మా జీవితాల్లోకి వస్తే మేము నీ వాక్యమును అనుసరించి జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధి మాలో ఉంటే మేము నమ్మకంగా నీవు అప్పగించిన పనిని మేము చేస్తాం. నీ నామమును మహింపరుస్తాం, నీకు సంతోషం కలుగు చేస్తాం. మీ దీవెన మా కుటుంబాల మీద, బిడ్డల మీద ఉంచు. రాబోయే నూతన సంవత్సరం అంతా ఈ నమ్మకమైన దేవుని బిడ్డలుగా జీవించడానికి మాకు అందరికీ సహాయం చేయి. నూతన ఆశీర్వాదములు, నూతన దీవెనలు, నూతన అనుగ్రహమైన ఆశీస్సులు మాకు దయచేయి, మా కుటుంబాలకు దయచేయి. సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసు పరిశుద్ధ పుణ్యనామమును బట్టి మిక్కిలిగా ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఏక దేవుని దీవెన దైవాశీస్సులు మీకు తోడైంది కాపాడుగా. I wish you a happy new year and a bright and prosperous new year. May God bless you.